ఏపీలో జిల్లాల వారీగా కాగితపు పెన్నులు వినియోగించే విధంగా అన్ని మున్సిపాలిటీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎన్జీఓ సంస్థ ప్రతినిధి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సంస్థ అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్లో ప్రత్యేకంగా తయారు చేసిన మొలకెత్తే పేపర్ పెన్నులను వినియోగించాలని కోరారు. ఈ పెన్ను వాడిన తరువాత మట్టిలో పడివేస్తే వెనుక భాగంలో ఉన్న విత్తనాలు మొలకెత్తుతాయంటున్న వెంకటేశ్వరరావుతో మా శ్రీకాకుళం స్పెషల్ కరెస్పాండెంట్ పురుషోత్తం రాంబాబు ఫేస్ టు ఫేస్. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా ప్లాస్టిక్ నియంత్రణ విభాగంలో పనిచేస్తుంది. ఈ విభాగంగా ప్లాస్టిక్ని ఏదైతే పూర్తి స్థాయిలో నియంత్రించాలనే నినాదంతో అయితే మాత్రం ఆల్రెడీ ప్రతి జిల్లాకు కూడా మున్సిపల్ ఆఫీసులతో పాటు మున్సిపల్ అధికారులు కూడా ఈ ప్లాస్టిక్ నివారణ విభాగంలో అయితే వాళ్ళు పనిచేస్తున్నారు. ఇదే నేపథ్యంలో సరికొత్త ఆలోచనతో పుట్టుకొచ్చినటువంటి ఏదైతే ఉందో ప్లాస్టిక్ పెన్నులు వాడుతున్నాం, దీనికి ప్రత్యామ్నాయంగా పేపర్ పెన్నులు అయితే మాత్రం ఒక ఆర్గనైజేషన్ ఏదైతే స్వచ్ఛంద ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ ఆర్గనైజేషన్ ప్రతినిధులు అయితే మాత్రం దాన్ని కనుగొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పెన్నును విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు, ఆ పెన్నును వినియోగంలోకి వచ్చేందుకైతే మాత్రం ఈ జిల్లాల వారీగా అయితే వాళ్ళు పర్యటిస్తున్నారు. ఈ జిల్లాల వారీగా పర్యటిస్తూ మున్సిపల్ అధికారులతో పాటు అదేవిధంగా జిల్లాలో ఉన్న కొంతమంది ప్రముఖులను కలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పేపర్ పెన్ను ఎలా ఉంటుంది, వినియోగం ఏంటి, అసలు ఈ పేపర్ పెన్ను ఉపయోగం అయిపోయిన తర్వాత దానికి ఉన్నటువంటి ప్రత్యామ్నాయంగా ఆ పేపర్ చెత్తలో కాకుండా ఎక్కడ పడేసినా సరే దానికి ప్రత్యేకంగా మట్టిలో కలిసే స్వభావం ఉంది. దాని ద్వారా ఆ పేపర్ పెన్ మట్టిలో కలిసిన తర్వాత మొలకెత్తే అవకాశం ఉంది. అంటే మొక్కలుగా మళ్ళీ పునర్జన్మ పోసుకుంటుంది అనే విషయం అయితే మాత్రం మనకు తెలుస్తుంది. అసలు ఎంతవరకు వాస్తవం, అసలు ఈ పెన్ ఏంటి, మట్టిలో కలడం ఏంటి, తిరిగి మొక్క రూపంలో మళ్ళీ బతకడం ఏంటి అనే విషయం పైన పూర్తిగా ఎవరైతే ఉన్నారో ఈ ప్రాజెక్ట్ రూపకర్త ఉన్నారో ఎల్వి రమణ గారు ఏదో మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడడం పంచుతుంది. సార్ చెప్పండి సార్, ఏంటి అసలు ఈ పరిస్థితి అంటే ఇప్పుడు ఈ పేపర్ పెన్ అంటున్నారు, దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ ఏంటి, అసలు ఎలా మీ ఆలోచన పుట్టింది, ఎప్పుడు దీనిపైనటువంటి పరిశోధన చేశారు, అసలు దీనివల్ల ఈ ఏదైతే ఈ శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉన్నటువంటి ఏపీలో మీ పర్యటన ఎలా ఉంది, దీనికి ఎలా మద్దతు చేకూరుతుంది? మనకి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డిసెంబర్ కల్లా మన రాష్ట్రాన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ బ్యాన్ అనేటువంటిది తీసుకురావటం జరిగింది. అందులో భాగంగా మేము స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరపు నుంచి నాలెడ్జ్ పార్ట్నర్గా ఉండి, ఈ నాలెడ్జ్ పార్ట్నర్గా ఉన్నటువంటి మేము చిన్నపిల్లల దగ్గర నుంచి ఈ యొక్క ప్లాస్టిక్ పై అవగాహన కలిగించే కార్యక్రమంలో భాగంగా ప్రతి స్కూల్లో ప్రతి విద్యార్థి కూడా ప్లాస్టిక్ పెన్నుల్ని వాడుతూ ఉన్నారు. ఇది పర్యావరణానికి ముప్పు తీసుకొస్తూ ఉంది. ఈ పర్యావరణానికి ముప్పు తీసుకొచ్చేటువంటి ప్లాస్టిక్ని నిరోధించాలి అనేటువంటి తలంపుతోటి మనకి ఉన్నటువంటి పేపర్ ఏదైతే ఉందో రీసైక్లింగ్ పంపించేటువంటి పేపర్ని మేము దాన్ని పెన్నుగా మార్చి ఆ పెన్నుని మరి విద్యార్థులందరికీ కూడా అలవాటు చేయాలనేటువంటి దృక్పథంతో మరి 70 మున్సిపాలిటీల్లో మేము ఈ అందరికీ కూడా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఇందులో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, అలాగే స్థానికంగా ఉన్నటువంటి పెద్దల్ని, స్థానికంగా ఉన్నటువంటి అధికారులని అందరినీ కూడా కలుపుకుంటూ పోతూ ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నాము. ఇప్పటికీ సుమారుగా 160కి పైగా కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ని ఇవ్వటం జరిగింది. ప్రతి ప్రోగ్రాంలో ప్రతి పార్టిసిపెంట్కి కూడా మేము ఈ పెన్నుని బహుకరించామండి. ఈ పెన్ను యొక్క స్వభావం ఏంటి అంటే ఇది కంప్లీట్గా పేపర్తో తయారు చేయబడినటువంటి పెన్ను. ఈ పెన్నుని మీరు వాడిన తర్వాత దీన్ని మనం జనరల్గా పేపర్ని బయట పారేస్తూ ఉంటాం, కానీ ఈ పేపర్కి బ్యాక్ సైడు మేము విత్తనాన్ని పెట్టడం జరిగింది. ఈ విత్తనాన్ని మీరు ఎప్పుడైతే బయట పడవేశారో అది భూమిలో కలిసి మొక్కగా మారుతుంది. ఈ మొక్క పచ్చదనంతో పర్యావరణానికి హితవుగా ఉండి పర్యావరణాన్ని కాపాడటంలో ఇది దోహదపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో దీని నుంచి ఇంకా రీసెర్చ్ డెవలప్మెంట్ ఇంకా లోపలికి వెళుతూ డెప్త్గా వెళుతూ ఇదే పెన్ని వాడిన తర్వాత కట్ చేసి ఆ యొక్క విత్తనాన్ని మొక్కగా మార్చటం, మిగిలినటువంటి దాన్ని రీఫిల్ చేయడానికి నింపి మళ్ళీ తిరిగి రీయూజ్ చేసుకునే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఈ పెన్ను మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో ఎక్కడ జరుగుతుందో, అసలు ఏ విధమైనటువంటి మెటీరియల్ వాడుతున్నారు, ఇందులో ఉన్నటువంటి విత్తనం అంటున్నారు, అసలు ఏ విధమైన అంటే ఈ పర్యావరణానికి పరిరక్షించే విధంగా మొక్కలు ఏదైతే పడుతున్నాయో అది మంచి మొక్క అంటారా, లేకపోతే ఏ విధమైనటువంటి విత్తనాలు ఇందులో పెడుతున్నారో అవేమైనా ఐడియా ఉందా? పేపర్ ఏదైతే ఉందో మనకి పనికిరాదు అనుకుని పారేసేటువంటి పేపర్ ఏదైతే ఉందో దాన్ని మెల్ట్ చేసి దాన్ని పేపర్ గుస్తోటి ఈ పేపర్గా తయారు చేసి ఈ పేపర్ని మనం తిరిగి వాడటం జరుగుతుంది. రీయూజ్ అనేటువంటి కాన్సెప్ట్లో దీన్ని తయారు చేస్తూ ఉన్నామండి. దీనిలో వేసేటువంటి విత్తనాలు సహజంగా ఇంట్లో వాడుకునేటువంటి టమాటా కావచ్చు, బెండ, వంగ ఇలాంటివి, ఇందులో ఆయుర్వేదకు సంబంధించినటువంటి తులసి లాంటి విత్తనాలను కూడా వేస్తున్నామండి. ఎందుకంటే విద్యార్థి వాడిన తర్వాత తన ఇంట్లో ఉన్నటువంటి మొక్కల కుండీలో ఈ విత్తనాన్ని వేస్తే తన ఇంటి చుట్టూ పరిరక్షణ,
మంచి ఆక్సిజన్ లాంటిది వాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి అందుతుంది. అదేవిధంగా ఆ పండినటువంటి కూరగాయలన్నీ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆరోగ్యవంతంగా తినడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఇందులో టమాటా, సపోటా, బెండ, వంగ, తులసి ఇలాంటి విత్తనాలన్నింటినీ కూడా వేస్తున్నాం. లావెండర్ కూడా ఉందండి. ఇవి ప్రతిదానికి కూడా బ్యాక్ సైడ్ మేము ఆ నేమ్ కూడా రాస్తూ ఉంటాము. ఎందుకంటే ఆ విత్తనం ఏది మొక్క వచ్చిన తర్వాత ఏమొస్తుంది అనేది కూడా వాళ్ళకి తెలియటం కోసం. మనకు ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గి ఆక్సిజన్ లెవెల్స్ పెరగటం వల్ల ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యంగా ఉండటానికి ఇది దోహదపడుతుందని చెప్పేసి మేము తలుస్తూ అందుకే దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంతవరకు మీ ప్రాజెక్టులో భాగంగా ప్రచారం ఎంతవరకు జరిగింది? ఏ జిల్లాల్లో ఈ కార్యక్రమం చేశారు? ఇంతవరకు అంటే ఈ పెన్ను అయితే యూజ్ చేసి పడేసాక మీ ప్రయోగం ఫలించిందంటారా, లేదనుకుంటే ప్రయోగంలోనే ఉందంటారా? మేమైతే అందరికీ ఇస్తూ వెళుతున్నామండి. మేము ఇప్పటివరకు 13 జిల్లాల్లో ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాము. 13 జిల్లాల్లో జరిగినటువంటి కార్యక్రమాల్లో అందరికీ ఇచ్చాము. అందరూ కూడా దీన్ని ప్రస్తుతం వాడుతూ ఉన్నటువంటి క్రమంలో ఉన్నారు. మేము గత 2 నెలలుగా ఈ ప్రయత్నంలో ఉన్నామండి. అక్టోబర్, నవంబర్ మాసాల నుంచే మేము ప్రారంభించాం దీన్ని. ఇది అహ్మదాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి, అదేవిధంగా చెన్నై నుంచి దీని మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. ముఖ్యంగా అహ్మదాబాదు వాళ్ళు ఎక్కువగా దీన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారండి. మేము దాన్ని తెలుసుకొని ఆ మిషనరీస్ అన్నింటిని కూడా తెప్పించి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాల వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు ఉపాధి కావాలి, వాళ్ళు తయారు చేసిన దానికి మనం ఏదో ఒక విధంగా దోహదపడి వాళ్ళని ఉపాధి చూపించాలనేటువంటి ఉద్దేశం ఉందండి. తెలంగాణలో హైదరాబాదులో అమ్మాయి ఉపాధిగా పెట్టుకుని చేస్తూ ఉన్నారు. తను చిన్నగా స్టార్ట్ చేశారు. ఈ పెన్ను ఖరీదు వచ్చేసి 10 రూపాయలండి. జనరల్గా మనం బయట కొన్నా కూడా 5-6 రూపాయల్లో పెన్నులు ప్లాస్టిక్ వస్తూ ఉంటాయి. బట్ ఇది పర్యావరణ హితమైనటువంటి పెన్ను. 10 రూపాయలు పెట్టి కొన్నా కూడా తిరిగి మనకి పర్యావరణాన్ని ఇస్తుంది దానికంటే ఎక్కువ రేట్లు. దీన్ని ముందు విద్యార్థుల దగ్గర నుంచి అలవాటు చేస్తే అందరికీ కూడా అలవాటు అవుతుంది అనేటువంటి ఉద్దేశం. ఇది ఏదైతే పర్యావరణ హితం కోరి ఈ పెన్ను అయితే రూపొందించారో ఈ నేపథ్యంలో ఏదైతే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ స్వచ్ఛాంధ్ర ఏదైతే ఈ పేపర్ పెన్నుకు సంబంధించి ఈ శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం పలాస, అదేవిధంగా ఆమదాలవలస, నేడు విజయనగరం జిల్లాలో కూడా పర్యటించుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదేమైనప్పుడు కూడా అంటే పర్యావరణానికి హాని కలగకుండా రానున్న రోజుల్లో ఈ పెన్ను వినియోగంలోకి వస్తే వాడిన వెంటనే తిరిగి భూమిలో కలిసి మొక్క వస్తుందనే రూపంలో అది ఏ మొక్కైనా కావచ్చు. అంటే పర్యావరణానికితో పాటు ప్రజలకు ఉపయోగపడే విత్తనాలు ఇందులో పెట్టాము. దీని విధంగా అది మొలకెత్తిన తర్వాత ఏ విధంగా అయినా సరే అది ప్రజలకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ప్లాస్టిక్ ద్వారా అనేక అనర్థాలు కలుగుతున్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి రూపకల్పనకైతే మేము ముందుకు వచ్చామనేది మాత్రం చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ GSS రెడ్డితో రాంబాబు, శ్రీకాకుళం. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel